ఐ గెస్ ఒక రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్, వైసీపీ తెలుగుదేశం ఈ రెండింటి మధ్య ఒక పోస్ట్ వార్ అయితే జరుగుతుంది. అంటే పోస్టులు పెట్టడం మీద వార్ జరుగుతుంది. దేని గురించి అంటే, పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారుల్ని జగన్మోహన్ గారు విడిపించారని వైసీపీ వాళ్ళు, లేదు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి విడిపించారని తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ కొట్టుకుంటున్నారు. సరే, విషయం ఏంటంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి లేదా ఒక రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లెటర్లు రాసేసినంత మాత్రం పాకిస్తాన్లో లేదా విదేశీయులు వాళ్ళ జైలులో ఉన్న వాళ్ళని మన వాళ్ళని విడిపించారు, బొచ్చు కూడా లెక్క చేయరు వీళ్ళని. మత్స్యకారులు మన మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన మత్స్యకారులు మన దేశపు జైల్లో కూడా ఉన్నారు. ఇదేంటంటే, ఈ సముద్రం దగ్గర సరిహద్దు దాటినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కావాలని కూడా అంటే చుట్టుపక్కల మన ఇండియన్ నేవీ కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ లేనప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఒక 2 నెలల క్రితం, 1-2 నెలల క్రితం కూడా మన మత్స్యకారులను కొంతమందిని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా వాళ్ళు మేడే అని ఒక మెసేజ్ పంపితే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళని చేసి పాకిస్తాన్ బోట్ని చేసి వాళ్ళని ఆపి ఆ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ 2 పీకి మన వాళ్ళని విడిపించుకుని తెచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రులు ఆలో రాసేసినంత మాత్రం, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు రాసేసినంత మాత్రం కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసేవి, కానీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. మన మత్స్యకారులు పాకిస్తాన్లోకి వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ మత్స్యకారులు మన దేశంలోకి వచ్చినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చాలా సందర్భాల్లో కోర్టులు వాళ్ళకి కొంత శిక్ష విధిస్తే ఆ శిక్షాకాలం ముగిసిపోయిన తర్వాత వాళ్ళని ఆయా దేశాలు వదిలేస్తాయి, వాళ్ళ దేశం వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మన వాళ్ళని శిక్షాకాలం పూర్తి అయిపోతుందంటే వదిలేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి మన సైనిక అధికారులకు అప్పచెప్తారు. అలాగే మన దేశంలో శిక్షాకాలం పూర్తి చేసుకున్న మత్స్యకారులు మన వాళ్ళు తీసుకుని వెళ్ళి పాకిస్తాన్ సైన్యాధికారికి అప్పచెప్తుంటారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కాకుండా మన దేశం పాకిస్తాన్ రెండూ కూడా చర్చలు జరిపి మా వాళ్ళని ఎంతమందిని వదిలేంది, మీ వాళ్ళని ఎంతమందిని వదిలేస్తాను ఒక ఒప్పందం కుదుర్చుకుని దాని ప్రకారం కూడా వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పీక్ కట్టలగట్టేది ఏం లేదు. ముఖ్యంగా ఈ విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది ఏ బొంగు లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డప్పు కొట్టుకుంటున్నారు, జగన్మోహన్ గారు డప్పు కొట్టుకుంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రెగ్యులర్గా జరిగే ఒక ప్రాసెస్. ఆ రోజు కేవలం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళని మాత్రం వదిలేశారా? లేదు, అందులో తమిళనాడు వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. స్టిల్ ఇంకా మన వాళ్ళు పాకిస్తాన్ జైల్లో ఉన్నారు, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు మన జైళ్ళల్లోనూ ఉన్నారు. ఇది ఒక ప్రాసెస్, ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇది ఈ డప్పు కొట్టుకోవడం మానేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేస్తా 60 దేశాల్లో నిరసన తెలిపారని చెప్పి ఎవరు నిరసన తెలుపుకుంటారండి? ఆ దేశ ప్రజలు ఏమైనా నిరసన తెలిపారా, లేకపోతే ఆ దేశ ప్రభుత్వాలు ఏమైనా నిరసన తెలిపాయా? అక్కడ ఉంటున్న తెలుగుదేశం సింపథైజర్స్, మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు, ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ ఉన్నారు. అక్కడ మీ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో మద్దతుదారులు, వాళ్ళు ఏదో 4 జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. అంత మాత్రం అది నిరసన కన్నా మనం డప్పు కొట్టుకోకూడదు. అది ఆ లెక్కను చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు జర్మనీ విదేశాంగ మంత్రే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేయడం మీద మేము పరిస్థితిని పరిశీలిస్తున్నాం, ఈ అరెస్ట్ని పరిశీలిస్తున్నాం అని. అది అధికారికంగా ప్రకటన. అది పైగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు గొప్ప, కేజ్రీవాల్ గొప్ప? మీరు అసలు లెక్కే కాదు కేజ్రీవాల్తో పోల్చుకుంటే, మీరు అన్న విధంగా చూసుకుంటే. ఎందుకంటే అక్కడ మీ పార్టీ సింపథైజర్స్ ఎవరైతే విదేశాల్లోనో వాళ్ళు నిరసన తెలిపారు. ఇక్కడ జర్మనీ వంటి ఒక అతిపెద్ద దేశ విదేశాంగ మంత్రి
పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్పింది. అప్పుడు మీరు నథింగ్, మీరు జీరో, అరవింద్ కేజ్రీవాల్ చాలా గొప్ప. ఈ డప్పులు కొట్టుకోవడం మానేయండి. ఇక్కడ మత్స్యకారులను తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు. అంటే సడన్గా వచ్చేస్తారు వైసీపీ తెలుగుదేశంలో వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్ట్ చేసుకోకుండా, అరే బాబు రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్ట్ చేసుకోకపోయినా ఇది ప్రాసెస్, ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒకటి చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మన వాళ్ళు ఎవరో వేరే దేశం వెళ్తారు, ఆ దేశంలో ఇబ్బంది పడవచ్చు, తప్పుపోవచ్చు, కనిపించకుండా పోవచ్చు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, ఎవరో ఒకరు తెలియజేయాలి. ఇప్పుడు సపోజ్ మన వాళ్ళు ఎవరైనా విదేశాలు తప్పిపోయారంటే ఏం చేస్తాం, వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్ అవుతూ ఉంటాం. సడన్గా ఒక వారం 10 రోజులు లేదా 4 రోజులు కాంటాక్ట్స్ అటు నుంచి ఫోన్స్ రాకపోయినా, మనం చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయినా మనమే వెళ్ళి చెప్తాం కేంద్ర ప్రభుత్వానికి. కొంతమంది డైరెక్ట్గా కేంద్ర మంత్రులతోటి పరిచయం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినొకరిని పట్టుకుంటాం. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేని పట్టుకుంటే జగన్మోహన్ గారి దగ్గర తీసుకెళ్తారు. తెలుగుదేశం ఎంపీ ఎమ్మెల్యేని పట్టుకుంటే లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకువెళ్తారు. జనసేన ఎంపీ ఎమ్మెల్యేని పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకువెళ్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఎంపీ లేదా ఎమ్మెల్యేని పట్టుకుంటే నేరుగా కేంద్ర మంత్రితో మాట్లాడతారు, కేంద్ర విదేశాంగ మంత్రితో ఆయనతో మాట్లాడతారు. అక్కడి నుంచి వాళ్ళు ఫైల్ మూవ్ చేస్తారు. అది చెప్పుకోవచ్చు, తప్పులేదు. 2, ఇప్పుడు మత్స్యకారుల్ని అక్కడి నుంచి పాకిస్తాన్ వదిలేసింది. సాధారణంగా అయితే ఢిల్లీ పంపుతారు. మోస్ట్ ఆఫ్ ది టైం అగారి అంటే వాగా అంటారు, వాగా బార్డర్ అంటారు. వాగా అంటే అది పాకిస్తాన్లో భాగం. అది మన వైపు ఉండేదాన్ని అటారీ అంటారు, ఆ ఊరి పేరు అటారీ. అక్కడ మన వాళ్ళకి అప్పచెప్తారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఏదైనా రాజకీయ పార్టీ కానీ వాళ్ళ సొంత ఖర్చులతోటి ఉచితంగా ఆ మత్స్యకారుల్ని వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళచ్చు. అది చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో కూడా మేమే తోపును అని చెప్పుకోవడం బూతు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా యుగం కాదు, సోషల్ మీడియా యుగం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరికీ నెట్ అందుబాటులో ఉంది. ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. 1000 రూపాయలు ఫ్రీగా ఉన్నాయి, కాదు కూడదంటే 1000-2000 ఖర్చు పెట్టుకుంటే అవి ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో పక్కనేసి చూపించేస్తున్నారు. అప్పుడేమన్నారు, ఇప్పుడేమో పక్కనేసి చూపించేస్తున్నారు ఎప్పుడేమన్నదని. ఇలాంటి టైంలో మనం డప్పు కొట్టుకుంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళు చిరాకు పడతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీకి ఓటేస్తారు. తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు. జనసేన వాళ్ళు జనసేనకి ఓటేస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. ఇలా ఏ పార్టీ వాడు బీఆర్ఎస్కి ఏ పార్టీ వాడు ఆ పార్టీకి ఓటేస్తారు, పక్క పార్టీకి ఓటు వేయడు. కానీ ఏ పార్టీకి చెందకుండా న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళే కీలకమైన నిర్ణయాత్మకమైన ఓటర్లు. వీళ్ళే ఎవరు గెలిపోవటాలను డిసైడ్ చేసినా, ఎవరు అధికారం చేపట్టాలని డిసైడ్ చేసినా వీళ్ళే. అందుకని ఎప్పుడు కూడా అధికారం ఒకరి చేతిలో ఉండదు, మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఒకరే గెలవరు, ఒక్కొక్కరు ఒకసారి గెలుస్తూ ఉంటారు, ఒకళ్ళు ఓడిపోతూ ఉంటారు. కాబట్టి మీకు తెలియకపోటు ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ అని ఉంటాయి, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన సబ్జెక్ట్ అది చదువుకుని ఆడంటారా బాబు. ఈ డప్పులు కొట్టుకోవడం ఏంటంటే, మీరు మీ పార్టీలు డప్పు కొట్టుకోవచ్చు, బట్ మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, ఏంటి ప్రాసెస్ అన్నది కళ్ళ ముందు చెప్పేస్తూ ఉంటాం. కాబట్టి ఈ టైపు సోదొద్దు. జనసేన వాళ్ళు చెప్పుకుంటారా, వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారా, చెప్పుకోండి. అదిగో విదేశాల నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని మేమే పాకిస్తాన్ నుంచి రాగానే మేము సొంత ఖర్చులతోటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచి విమానాల్లో తీసుకొచ్చి ఎవరిళ్ళ కాళ్ళని పంపించాం అని చెప్పండి, మంచిది. తెలుగుదేశం వాళ్ళకి ఎవరైనా ఖర్చు పెట్టి, తెలుగుదేశం తమ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని వాళ్ళ ఊర్లకి వీళ్ళకి హ్యాపీగా తీసుకెళ్ళి దింపేశారు, అది చెప్పుకోండి. అంతేగాని అంత మా వల్లే జరిగింది, నేను తోపు, నేను తురుము, ఈ సోదొద్దు. ఎవడో విండో నమ్మడో. మారండి. కొద్దిగా ఏమంటారు దాన్ని, జనరల్ నాలెడ్జ్ తెలియకపోయినా మినిమం కామన్ సెన్స్, అంటే కనీసం ఇంగిత జ్ఞానం అంటారు, అదన్నా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. చేస్తారా? డౌటే.